ప్రపంచం వేరు, క్రైస్తవుడు వేరు. లోకమంతా ఒకవైపు, క్రైస్తవుడు ఒకవైపు అనడానికి నిదర్శనం ఈ మాట. దేవుడి మాటలు ఎంత గొప్పవో అని అంటే ఈ మాట వింటే మీకు అర్థమైపోద్దండి. చూడండి, యేసుక్రీస్తు తన్ని వెంబడిస్తున్న వారిని ఏ విధంగా పెంచుతున్నాడో, ఎలాంటి క్వాలిటీస్ చెప్తున్నాడో, ఎలాంటి మోరల్స్ చెప్తున్నాడో ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకోవాలా. తప్పకుండా మీరు కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తే ఇవన్నీ, ఇలాంటి మాటలు అనేకమని మీకు మేలు కలుగుతాయి, నేర్చుకుంటారు. లోకంలో ఏముందంటే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. లోకంలో ఉన్న మాట, యేసుక్రీస్తు చెప్పబడక ముందు లోకంలో ఉన్న మాట ఏంటంటే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే పరలోకమందున్న తండ్రి చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యకాంతిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు కదా. మరి మీ తండ్రికి లేని స్వార్థము, మీ తండ్రికి లేని కక్ష, మీ తండ్రికి లేని పగ మీకు ఎందుకు? మీరు ఆయన పిల్లలై ఉండాలంటే మీరు కూడా శత్రువులను ప్రేమించాలి అని తెలియజేస్తున్నాడు. 47వ వచనం, మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్ని జనులు అలాగే చేస్తున్నారు కదా. మరి మీ పరలోకపు తండ్రికి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? లోకంలో ఉన్నది ఏంటంటే, పంటికి పన్ను కంటికి కన్ను.